హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ కృష్ణవేణి. ఈరోజు నేను దుబాయ్ మాల్కి వచ్చాను. సో ఈ మాల్ వరల్డ్లోనే బిగ్గెస్ట్ మాల్స్లలో దుబాయ్ మాల్ ఒకటి. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ మనకి అడ్రస్ దుబాయ్ మాల్ అని చూపిస్తుంది కదా. సో ఇది రూట్ మ్యాప్ అన్నమాట దీనికి మాల్కి. ఇక్కడ మనం మాల్లో ఏ స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి దీంట్లో చూసుకోవచ్చు. దీంట్లో 1200 స్టోర్స్ ఉన్నాయంట. సో అందుకోసమే మ్యాప్ ఇలా డిజైన్ చేసి పెట్టారు. ఎందుకంటే మనం ఒక స్టోర్ ఎక్కడుంది అని చెప్పేసి అన్ని ఫ్లోర్స్ తిరగడం కష్టమైపోతుంది కదా. సో అందుకోసం మ్యాక్సిమం స్టోర్స్ అన్నీ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నాను నేను. ఇక్కడ చాలా అంటే చాలా స్టోర్స్ కనిపిస్తున్నాయి. సో ఎగ్జాంపుల్కి మనం ఏదైనా స్టోర్ సెర్చ్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేనైతే యాపిల్ స్టోర్ అని చెప్పేసి అయితే టైప్ చేస్తున్నాను. సో యాపిల్ స్టోర్ మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. యాపిల్ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో నాకు రూట్ మ్యాప్ అయితే జనరేట్ అయింది ఇక్కడ. సో యు ఆర్ హియర్ అని చెప్పేసి నా లొకేషన్ చూపిస్తుంది. సో నేనున్న దగ్గర నుంచి నాకు రూట్ మ్యాప్ చూపిస్తుంది. ఒక 400 మీటర్స్లో ఈ యాపిల్ స్టోర్ అయితే నేనున్న దగ్గర నుంచి 400 మీటర్స్లో ఉంది. సో ఇలా మనం వే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా పర్టికులర్ స్టోర్ కావాలి అనుకుంటే ఇలా రూట్ మ్యాప్ త్రూ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇది దుబాయ్ మాల్కి ఎంట్రన్స్. సో ఇక్కడ 2 టేబుల్స్ కూడా ఉన్నాయి చూడండి కూర్చోడానికి. అండ్ బ్యాక్ సైడ్లో చూసారా ఒక పెద్ద పాండా కనిపిస్తుంది మీకు. అండ్ పైన ఇలా డిజైన్ చేశారు. ఆరెంజ్ కలర్లో లైట్స్తో డిజైన్ చేశారు. చాలా బాగుంది. అక్కడ పైన కొన్ని గ్లాసెస్ టైప్ కూడా ఉంది. కింద ఫ్లోర్ కనిపిస్తుంది ఆ గ్లాసెస్లో. అండ్ ఇది పాండాకి ఫ్రంట్ వ్యూ కూడా చాలా బాగుంది. పాండా అయితే చాలా క్యూట్గా ఉంది పెద్దగా. అండ్ ఇక్కడ చైనాకి సంబంధించింది చైనా టౌన్ మొత్తంని రిప్రజెంట్ చేసేలాగా డిజైన్ చేశారు. సో ప్రతిదీ చైనా లాగానే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఎన్ఎఫ్టీ అని స్టోర్ చాలా గ్రాండ్గా సెటప్ చేసుకున్నారు వీళ్ళు. ఇక్కడ కొన్ని డిజిటల్ ఆర్ట్స్ చాలా మంచిగా బయటికి కనిపించేటట్టు డిస్ప్లే చేశారు. ఇక్కడ కొన్ని డాన్సింగ్ లైన్స్ ఉన్నాయి. ఇవి చాలా మోడల్స్లలో ఉన్నాయి. ఇవి మన ఇంట్లో పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. బొమ్మలు ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా నచ్చుతాయి. అండ్ ఇక్కడ కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి చైనీస్ హ్యాండ్ బ్యాగ్స్. మనం కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఇక్కడ పైన మొత్తం ఇలా డెకరేట్ చేశారు. సో ఇది లైట్ ఆరెంజ్ కలర్లో చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ మాల్లో ఏంటో కింద చూడాలో ఇక్కడ పైన ఇదంతా చూడాలో అర్థమే కావట్లేదు. ఎటు కళ్ళు తిప్పుకున్నా అక్కడి నుంచి మళ్ళీ కళ్ళు రాలేకపోతున్నాయి. ఇదంతా కూడా పైన ఇలా డెకరేట్ చేశారు. ఇక్కడేమో రెక్టాంగులర్ షేప్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 3-4 హ్యాండ్ బ్యాగ్స్ ఇలా డిజైన్ చేసి పెట్టారు. అండ్ స్పెట్స్ కొన్ని బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు అండ్ హ్యాండ్ కీస్ ఇవన్నీ డిజైన్ చేసి పెట్టారు. ఇక్కడ కొన్ని బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్, లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ కొన్ని చిన్న చిన్న కోంబులు చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవన్నీ అసలు చూడడానికి చిన్న చిన్న మిర్రర్లు. ఇక్కడ వచ్చేసి మనం డెకరేటివ్ ఐటమ్స్లా ఉన్నాయి. ఇంట్లో సెల్ఫ్స్లలో పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్న చిన్న షూస్, చాలా కిడ్స్కి సంబంధించిన షూస్, కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి. అండ్ ఈ ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనం అంటూ ఉంటాం కదా ఇల్లు ఇంద్రభవనంలా ఉంది అంటే, ఆ ఇంద్రభవనం ఇలానే ఉంటుందేమో నిజంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని కప్స్ ఉన్నాయి. ఇవన్నీ గ్లాసెస్లో ఎందుకు పెట్టారా, ఏదో మ్యూజియంలో పెట్టినట్టు అనుకున్నాను. బట్ నిజంగానే ఇవి గ్లాసెస్లోనే ఉండాలి, ఎందుకంటే మనలాంటి వాళ్ళని కొనలేం వీటిని. అండ్ ఇక్కడ కొన్ని కూజాలు ఉన్నాయి. వీటి కాస్ట్ చూడండి 3480 dirhams అంట. మన అమౌంట్ 79 అవుతుంది. అండ్ ఇక్కడ ఒక కూజా ఉంది చూడండి 75,000 dirhams అంట. 75,000 dirhams అంటే 17 lakhs మన ఇండియన్ అమౌంట్లో.
70 lakhs పెట్టి ఆ కూజా కొనుక్కునే బదులు ఒక చిన్నపాటి పెళ్ళి అవుతుంది విలేజ్లలో అయితే. మరీ టూ మచ్ అంటే టూ మచ్ ఉన్నాయి ఇక్కడ కాస్ట్లు. అండ్ కొన్ని ఫుడ్ కోర్ట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది చూడండి, ఇది చైనా టౌను. సో ఇవన్నీ చైనాలో ఉన్న ఫేమస్ షాప్స్ నేమ్స్ అంట. సో చైనా నేర్చుకున్నాక నేను అవన్నీ నేమ్స్ చదివి చెప్తాను, అవన్నీ ఏంటో నాకు కూడా తెలియదు ఇప్పుడు. అండ్ ఇక్కడ చాలా లైట్స్తో డెకరేట్ చేసి ఉన్నాయి. ఫోటోషూట్కి ఫొటోస్కి అయితే మంచి ప్లేస్ ఇది. చాలా అంటే చాలా బాగుంది, చూడ్డానికైతే చాలా అట్రాక్టివ్గా ఉంది దుబాయ్ మాల్ అయితే. నిజంగా ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ప్లేస్ దుబాయ్ మాల్. ఇక్కడ కొన్ని చెట్లు, ఇది మాల్లోనే కాదు నార్మల్ సూపర్ మార్కెట్లలో కూడా ఇక్కడ చెట్లు ఇలా డిజైన్ చేసి పెట్టారు. అవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే, బట్ చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ టెడ్డీ బియర్స్, ఈ టెడ్డీ బియర్స్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఒక వాల్ మొత్తం అన్ని చిన్న చిన్న టెడ్డీ బియర్స్తో ఇలా డెకరేట్ చేశారు. సో ఇక్కడ ఐ లవ్ దుబాయ్ అని ఉంది కదా, ఈ ఐ లవ్ దుబాయ్కి అన్నింటికి రెడ్ కలర్ టెడ్డీ బియర్స్తో డెకరేట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది ఆ ప్లేస్, ఫొటోస్ తీయడానికి కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐస్ రింక్ ఇది. సో ఐస్ మీద స్కేటింగ్ అన్నమాట. సో నార్మల్గా స్కేటింగ్ అంటే కింద వీల్స్ ఉంటాయి కదా, బట్ ఇది ఐస్ మీద కాబట్టి కింద ఇలా చాక్ టైప్గా ఉంది కొంచెం. అండ్ పైనుంచి మాకు సరిగా కనిపించట్లేదు అది, అందుకే మేము కింది ఫ్లోర్కి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ దారిలో ఇవి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ ఉంటే అవి కొన్ని షూట్ చేసుకున్నాము. పైన నుండి సరిగా వ్యూ కనిపించలేదు, బట్ కిందికి వచ్చాక క్లియర్గా కనిపిస్తుంది మాకు ఇక్కడ నుంచి వ్యూ. ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ స్కేటింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ పిల్లలకైతే సపోర్ట్ కోసం పెంగ్విన్ లాగా ఇలా కొన్ని బొమ్మలు ఉన్నాయి. సో వాటి హెల్ప్తోని వాళ్ళు స్కేటింగ్ చేస్తున్నారు. చూడ్డానికి అయితే వ్యూ చాలా బాగుంది. కొంతమంది పిల్లలు కింద కూడా పడిపోతున్నారు. అండ్ ఇక్కడ హెల్ప్ చేయడానికి ఒక టీం కూడా ఉంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కింద పడుతుంటే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. పైనుంచి వాటర్ అలా పడుతుంటే వాటర్ ఫాల్స్ లానే ఉంది చూడ్డానికి. ఇక్కడ కొన్ని బొమ్మలు అలా డిజైన్ చేసి పెట్టారు పైనుంచి కిందికి పడుతున్నట్టు. చూడ్డానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఫొటోస్ దిగడానికి అయితే క్యూ కట్టేసినారు అందరూ. ఎక్కడ ఫొటోస్ దిగాలన్నా ఒక 5-10 minutes అయితే పడుతుంది, ఎందుకంటే అందరూ లొకేషన్ బాగుందని చెప్పేసి ఫొటోస్ మీద ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక ఫోటో స్పాట్ కూడా పెట్టారు లవ్ షేప్లో. అండ్ నెక్స్ట్ మేము ఇంకో ఫ్లోర్కి అయితే వచ్చాను నేను. అండ్ ఇక్కడ నాకు ఎదురుగా ఒక రోజ్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. యాక్చువల్గా గ్లాసెస్లో అవి రియల్ ఫ్లవర్సా అనుకున్నాను, బట్ అవి రియల్ కాదు, ఆర్టిఫిషియల్. అన్నీ అలా డెకరేట్ చేసి పెట్టారు, బాగున్నాయి చూడ్డానికి అయితే. సో గిఫ్ట్ లాగా ఇవ్వడానికి బాగుంటుంది. ఇక్కడ కొన్ని గిఫ్టెడ్ ఐటమ్స్ అండ్ కొన్ని ఫ్లవర్ బొకేస్ డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేసి పెట్టారు. చాలా బాగుంది. ఈ పింక్ ఫ్లవర్స్ అయితే చాలా నచ్చింది నాకు, చూడ్డానికి చాలా బాగుంది. మనం సెల్ఫ్స్లలో అలా డిజైన్ చేసి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ బ్యూటీ ప్రోడక్ట్ లాంచ్ జరుగుతుంది అనుకుంటా. పెద్ద లిప్స్టిక్ అయితే డిజైన్ చేసి పెట్టారు, లిప్స్టిక్ యాడ్లా ఉంది. ఇక్కడ దుబాయ్ మాల్లో చూడడానికి ఇంకా చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ ఎక్వేరియం ఉంది అంట దీంట్లో, అండర్ వాటర్ ఎక్వేరియం. అండ్ జూ కూడా ఉంది. ఇవన్నీ చూడడానికి 1 day అసలు సరిపోదు. అండ్ ఇదేదో అద్దాల మెడలాగా ఉంది, దీంట్లోంచి వెళ్తే మనకి బూర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. ఇక్కడే బూర్జ్ ఖలీఫా వ్యూ. లేజర్ షో, ఫౌంటైన్ షోకి అందరూ ఇక్కడ వచ్చి చూస్తారు. ఆల్మోస్ట్ మనం ఫౌంటైన్ షో అయిపోయే టైంకి వచ్చాము. ఫౌంటైన్ షో చూడడానికి అయితే 2 కళ్ళు చాలవు. ఇక్కడ ఫౌంటైన్ షో, లేజర్ షో జరుగుతున్నంతసేపు జనాలు జాతరలానే ఉంటారు, అసలు కొంచెం స్పేస్ కూడా ఉండదు. చాలా బాగుంటుంది అయితే చూడడానికి మాత్రం. అండ్ ఇక్కడ చుట్టూ
చుట్టూ ప్రతి చిన్న చెట్టును కూడా డెకరేట్ చేసే పెడతారు. ఇక్కడ దుబాయ్లో ఎక్కడైనా సరే రోడ్ల మీద కూడా చెట్లన్నీ లైట్స్తో పెట్టి ఉంటాయి. చూడ్డానికైతే చాలా బాగుంటుంది. దుబాయ్ అయితే నైట్ వ్యూనే చాలా బాగుంటుంది. డే టైంలో ఎండలు చాలా ఉంటాయి కాబట్టి మనం తిరగలేము. సో ఇక్కడ కనిపిస్తున్న చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్నీ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. సో అక్కడ ఎక్కడ కూర్చొని డిన్నర్ చేస్తూ బుర్జ్ ఖలీఫా అలా చూడడం అలా జరుగుతూ ఉంటాయి. బాగుంటుంది చూడడానికి కూడా. అండ్ ఇక్కడ ఈ వాటర్లో ఈ పడవ మాత్రం నాకు సినిమాలో చూస్తున్నట్టే అనిపించింది. చాలా బాగుంది ఈ వ్యూ అయితే. చాలా బాగుంది. ఆ పడవ కూడా చాలా బాగుంది చూడడానికి కూడా. అండ్ ఇది ఒక బ్రిడ్జ్ టైప్ ఉంది. ఇదెక్కి కూడా ఫౌంటైన్ షో చూస్తూ ఉంటారు అందరూ. సో ఎక్కడ కొంచెం ఖాళీ స్పేస్ కూడా ఉండదు ఇక్కడ ఇదంతా చూడడానికి. ఫౌంటైన్ షో జరుగుతున్నంతసేపు అయితే చాలా జనాలు ఉంటారు ఇక్కడ. సో నార్మల్ టైంలో ఇలా సరదాగా కాసేపు గడుపుతూ ఉంటారు. ఇక్కడ చిన్న చిన్న సైడ్కి ఫుడ్, ఐస్ క్రీమ్స్ అలా కూడా ఉంటాయి. సో ఇదైతే నైట్ టైం చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఈ వాటర్, ఈ చెట్లు నైట్ టైంలో అలా సరదాగా కూర్చోడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఐ లవ్ దుబాయ్ అని చెప్పేసి ఇక్కడ లైట్స్తో డెకరేట్ చేసి పెట్టారు దీన్ని. ఇక్కడ చాలా స్పేస్ ఉంది. ఈవినింగ్ టైంలో అలా స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ ఒక పెద్ద లవ్ సింబల్తో ఉంది. ఇది ఒక ఫోటో. అక్కడ జనాలు చూసారు కదా, జనాలు చూస్తుంటేనే అర్థమైపోయి ఉండొచ్చు వాళ్ళందరూ ఫోటో కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా ఇక్కడ ఫోటో దిగితే వెనకాల బుర్జ్ ఖలీఫా కూడా మొత్తం కనిపిస్తూ ఉంటుంది. సో అందుకే అక్కడ జనాలందరూ అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఫైనల్లీ ఇక్కడ ఈ దుబాయ్ మాల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దుబాయ్ మాల్ తిరగడం ఇంకా అయిపోలేదు. మేము ఒక 25% తిరగామేమో, ఇంకా చాలా ఉంది. చాలా టైం కూడా పడుతుంది. సో రిమైనింగ్ అంతా నెక్స్ట్ వ్లాగ్లో తీయడానికి ట్రై చేస్తాము. సో దుబాయ్ మాల్ మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.